మేమైతే షిరిడి నుంచి సింగ్సింగ్నాపూర్ స్టార్ట్ అయ్యాము. ఇలా మధ్యదారిలో ఆర్గానిక్ చెరుకు రసం పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ అంట. మనమైతే నేలనైతే దున్నటానికి ఉపయోగిస్తాము ఎద్దులని, కానీ వీళ్ళైతే చెరుకు రసం తీయడానికి ఉపయోగిస్తారంట. ఇది ఆర్గానిక్ చెరుకు రసం. సో మేమైతే టేస్ట్ చేయాలనుకున్నాము. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఇలా ఉయ్యాలు అయితే ఉన్నాయి. టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. సింగ్సింగ్నాపూర్ టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ కావాల్సినవి అయితే స్వామివారికి తీసుకున్నాము. ఇదైతే టెంపుల్ స్టార్టింగ్ పాయింట్. మెయిన్ గేట్ కనిపిస్తుంది కదా, ఇదైతే మెయిన్ గేటు. సో మేమందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాము. మేమైతే రోడ్ క్రాస్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలైతే వీడియో తీనిస్తారో లేదో అయితే తెలియదు. సో లోపలికైతే వచ్చేసాము. చాలా పెద్ద టెంపుల్ చూస్తున్నారు కదా. ఇలా లోపలికి కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి లోపలికి వచ్చేసాము. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. ఇది శనీశ్వరుని గర్భాలయము. ఓపెన్గానే ఉంటారంట స్వామివారు. మేమైతే పాదాల దగ్గరికి స్వామివారికి తీసుకొచ్చి నేను సమర్పించేసాము. నవగ్రహాల ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. 9 కాబట్టి నవగ్రహాలు అంటే 9 టైమ్స్ తిరగాలని మేము ఫుల్ రైను జారిపోతుంది, గ్రిప్ అయితే దొరకట్లేదు. అయినా సరే మేము మా పిల్లలతో సహా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము 9 టైమ్స్. మా ఫ్యామిలీ అంతా కూడా ఫుల్గా తడిచిపోయాము. అయినా సరే ప్రదక్షిణాలు అయితే ఆపలేదు, రైన్ ఉంది. సో కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఈ రీల్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.